బెంగళూరులో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఓ ఆసుపత్రి కాంపౌండ్ వాల్ కూలి 8 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీశారు. బాధిత కుటుంబాల్ని సీఎం సిద్ధరామయ్య పరామర్శించారు. ಅಲ್ಲಿ ಆಚೆಗೆ ಬಂದು ಎಮರ್ಜೆನ್ಸಿ ಈಚೆಗೆ ಬಂದು ರೈಟ್ ತಗೊಂಡ್ರಿ ಅಟಲ್ ಪೇ ವೆಸ್ಟ್ ಪೇ. మరోవైపు బెంగళూరులో భారీ వర్షంతో పలుచోట్ల చెట్లు హోర్డింగ్స్ కూలిపోయాయి. దాంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. కుండపోతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వడగళ్ల వాన కురవడంతో ఇళ్ల నుంచి జనం బయటకు రాలేక ఇబ్బంది పడ్డారు. ये देखो भाई ये डिवाइडर के ऊपर कार. బెంగళూరులో వర్ష బీభత్సానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రిత్విక్ అందిస్తారు. రిత్విక్. శ్రీనివాస్, బెంగళూరులో కురిసిన భారీ వర్షానికి నగరం మొత్తం కూడా అతలాకుతలమైందని చెప్పుకోవాలి. ఎక్కడ చూసినా కూడా నగరం వ్యాప్తంగా కూడా భారీ ట్రాఫిక్ మేల్కొంది. రహదారుల మీద కూడా భారీగా కూడా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం నగర వ్యాప్తంగా మేల్కొంది. అదేవిధంగా బోరింగ్ హాస్పిటల్ వద్ద గోడ కూలడంతో 7 మృతి చెందారు. అక్కడ బోరింగ్ హాస్పిటల్ కాంపౌండ్ వాల్ ఉంటుంది. దాని కాంపౌండ్ వాల్ పక్కన మొత్తం కూడా చిరు వ్యాపారులు వారు వ్యాపారం చేసుకుంటూ కూడా జీవిస్తుంటారు. అయితే ఒక్కసారిగా కూడా బెంగళూరులో భారీ వర్షం కూడడం, భారీ వర్షానికి ఆ గోడ కూలడంతో అక్కడ వ్యాపారం చేసుకున్న వారందరూ కూడా శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే కూడా రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ శిథిలాల కింద చిక్కుకున్న దాదాపుగా కూడా 7 మంది మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. కొంత ఇప్పటికి కూడా అక్కడ సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. అక్కడ జేసీబీల సాయంతో కూడా వాటిని శిథిలాలను తొలగిస్తున్నారు. మరో మొత్తం చాలా వరకు కూడా గాయాల పాలైన వారిని ఆ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్న వారిని కూడా కొద్దిసేపటి క్రితం సీఎం సిద్ధరామయ్య పరామర్శించడం జరిగింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఆసుపత్రి వర్గాల మీద కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అక్కడ ప్రహరీ కూడా శిథిలావస్థలో ఉంటే ఆసుపత్రి వర్గాలు ఎందుకు పట్టించుకోలేదని, వాటిని మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఎందుకు పట్టించుకోలేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారి భద్రత కూడా ముఖ్యమంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి నగర వ్యాప్తంగా కూడా ట్రాఫిక్ చిక్కుకోవడంతో ట్రాఫిక్ అంతా కూడా వాహనాలు నిలిచిపోవడం, వాటిని కూడా క్లియర్ చేయడానికి పోలీసులు అయితే శ్రమిస్తున్నారు. శ్రీనివాస్. రైట్ రుత్విక్, థ్యాంక్ యూ.